హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఐటీబీపీకి సంబంధించింది. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో అయితే వర్క్ చేస్తుంది. సో సిఏపిఎఫ్ అంటారు కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో అందులో ఒకటి ఈ ఫోర్స్ అనమాట. సో బేసిక్ డ్యూటీ ఆఫ్ ఐటీబీపీ ఏంటి అంటే మనకి ఇండో చైనా బార్డర్లో డ్యూటీ చేయడము అండ్ నేపాల్ బార్డర్లో అయితే డ్యూటీ చేస్తారు. అండ్ ఐటీబీపీ కోసం ఇది. అండ్ ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే కంప్లీట్గా కూడా స్టెనోగ్రాఫర్కి సంబంధించింది అనమాట. సో అది కూడా ఏఎస్ఐ లెవెల్లో భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి 18 to 30 years ఉంటే సరిపోతుంది. అండ్ క్వాలిఫికేషన్ కూడా జస్ట్ ఇంటరే మెన్షన్ చేశారు. ఎంపీసీ అయినా పర్లేదు, బైపీసీ అయినా పర్లేదు, సిఈసీ అయినా పర్లేదు, అండ్ ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు, ఐటీ అయినా కూడా పర్లేదు. సో జస్ట్ ఏంటి అంటే మనకి 10th తర్వాత 2 years కోర్సు చేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఈవెన్ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కోసం కావచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి చాలా రకాల నోటిఫికేషన్లు అయితే రన్ అవుతూ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఇస్తూ ఉన్నాను. డెఫినెట్గా వీడియో చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే పక్కా అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి. డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి షార్ట్ నోటీస్ అనమాట. అండ్ ఈ నోటీస్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఏఎస్ఐ అంటారు. సో మనకి సింగిల్ స్టార్ ఉంటుంది కదా, సో ఆ ర్యాంక్ అనమాట. స్టెనోగ్రాఫర్, డైరెక్ట్ ఎంట్రీ అండ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో డైరెక్ట్ ఎంట్రీ అంటే మనలాంటి వాళ్ళు, సివిల్ వాళ్ళు. అండ్ ఎల్డీసీ ఏంటి అంటే ఎవరైతే ఐటీబీపీలో 4 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎల్డీసీలోకి ఎలిజిబుల్ అనమాట. అండ్ మీ సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 4 to 5 years సర్వీస్ చేసుకున్నారనుకోండి, మీకు 2 marks అనేటివి యాడ్ అవుతాయి. 3 marks అనేటివి యాడ్ అవుతాయి. సో అది మీ సర్వీస్ మీద డిపెండ్ అయ్యి మీకు ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అన్న మరి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత % రిజర్వేషన్ ఉంటుంది, నార్మల్ క్యాండిడేట్స్కి ఎంత % రిజర్వేషన్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న మొత్తం పోస్టులలో 25% ఎల్డీసీ వాళ్ళకి ఉంటుంది. అండ్ రిమైనింగ్ పర్సెంటేజ్ 75% ఏవైతే ఉన్నాయో సో అవి మనలాంటి వాళ్ళ కోసం అయితే భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఈ 25% ఏదైతే అంటే ఎల్డీసీ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ఆన్లైన్లో అనేది రిలీజ్ చేయరు. సో ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్నర్గా అయితే రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం వీటితో కలిపి భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి పే స్కేల్ చెప్తా ఉన్నారు. బేసిక్ పే వచ్చేసి 29,200. సో అలవెన్స్ అన్నీ కలుపుకొని నియర్లీ 50+ అయితే వీళ్ళకి సాలరీ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, డైరెక్ట్ ఎంట్రీ. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, డైరెక్ట్ ఎంట్రీ అంటే ఎవరైతే డిపార్ట్మెంట్ కాకుండా బయట నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళనమాట. సో మనలాంటి వాళ్ళు స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏఎస్ఐ, స్టెనోగ్రాఫర్, డైరెక్ట్ ఎంట్రీ మేల్ క్యాండిడేట్స్కి ఓవరాల్గా వచ్చేసి 19 వేకెన్సీ అయితే ఇచ్చినారు. యూఆర్లో వచ్చేసి 7, ఎస్సీలో వచ్చేసి 2, ఓబీసీలో వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 2 ఉన్నాయి. అండ్ ఫీమేల్లో వచ్చేసి మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూఆర్లో ఇచ్చినారు, ఒకటి వచ్చేసి ఓబీసీలో ఇచ్చినారు. అండ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఐటీబీపీలో వాళ్ళకి ఓవరాల్గా వచ్చేసి 17 వేకెన్సీ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ యూఆర్లో 14 ఉన్నాయి, ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్టీలో వచ్చేసి 1 ఉంది. అండ్ ఎల్డీసీలో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళు, సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వేరే విధంగా ఉంటుంది. సివిల్ వాళ్ళకి కూడా వేరే విధంగా ఉంటుంది. అన్న మరి సివిల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 25 years ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 30 years వరకు కూడా ఈ ఏఎస్ఐ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా కూడా ఆన్లైన్ అప్లికేషన్, బై నెట్ ద్వారా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళకి కూడా ఫీజు అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ ఎప్పుడైనా ఇంక్రీజ్ కావచ్చు, ఎప్పుడైనా తగ్గవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ 99% కూడా వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ రిటైర్ అవుతూ ఉంటారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి, అండ్ కొత్త వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి వేకెన్సీ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, తగ్గడానికి అయితే అవకాశం లేదు. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ కండిషన్స్ అని చెప్పేసి. సో ఏఎస్ఐ, స్టెనో, డైరెక్ట్ ఎంట్రీ ఏజ్ వచ్చేసి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అది కూడా అర్థం కాలేదు అంటే ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు కదా, 1st 2022 అని చెప్పేసి. సో ఆ డేట్ వరకు మీ ఏజ్ అనేది ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బిలో 30 years ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బిలో 28 years ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బిలో 25 ఉండాలి. అండ్ అమ్మాయిలు కూడా సేమ్ ఏజ్. సో ఫస్ట్ 2022 వరకు
మీ ఏజ్ తక్కువ ఉందనుకోండి, సో అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పినాను. 10th తర్వాత మీరు ఏ కోర్స్ చేసినా పర్లేదు, ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ చెప్తా ఉన్నారు, డిక్టేషన్. సో డిక్టేషన్ అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం దాన్ని షార్ట్ వర్డ్స్లో రాస్తూ ఉండాలి. అండ్ ఇది కోచింగ్ తీసుకున్న వాళ్ళతో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇప్పుడు అప్లై చేసుకొని కోచింగ్ తీసుకున్నా కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్టులు చూసుకోండి, వాళ్ళు ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతారు కదా, పొలిటికల్ మీటింగ్స్కి. అక్కడ పొలిటీషియన్ ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. సో పొలిటీషియన్ మాట్లాడేది మొత్తం వీళ్ళు నోట్ చేసుకోరు. జస్ట్ ఏంటి అంటే షార్ట్ ఫామ్స్లో నోట్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ప్రెస్కి వెళ్ళిన తర్వాత సో డీటెయిల్గా దాన్ని ఎవాపరేట్ చేసుకుంటూ మళ్ళీ పేపర్లో అయితే డిస్ప్లే చేస్తారు మనకి. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అంతే ఉంటుంది. సో అక్కడ పొలిటీషియన్ ప్లేస్లో ఇక్కడ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు చెప్పినా కొద్దీ మనము డిక్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు, పర్ మినిట్కి 80 words అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది నాకు ఐడియా లేదు, నేను కనుక్కుంటాను. నాకు తెలిసి ఏమనుకుంటా ఉన్నాను అంటే వాళ్ళు చెప్పిన లాంగ్వేజ్ని మనము ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడము, ఐదర్ హిందీలోకి కన్వర్ట్ చేయడం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఇది ఒకసారి నేను కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకైతే క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి పిఎస్ఐ అండ్ పీఈటీ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ పిఎస్టీ పీఈటీ స్టాండర్డ్స్ ఏవి కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోలో డెఫినెట్గా అయితే నేను వాటి కోసం చెప్తాను. అదైపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదైపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అన్న మరి హైట్ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే, సో ఇది మినిస్ట్రియల్ స్టాఫ్ అండర్లోకి వస్తుంది కాబట్టి హెడ్ కానిస్టేబుల్స్కి అయితే 165 centimeters అడుగుతారు. సో దీనికి కూడా 162 ఐదర్ 165 centimeters అయితే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. అండ్ మనకి స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఒకవేళ మెడికల్లో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇస్తారు రీమెడికల్ అని చెప్పేసి. రీమెడికల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మెరిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు అడగవచ్చు, అన్న ఇప్పుడు ఏవైతే 21 పోస్టులు ఉన్నాయి ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఓవరాల్ ఇండియా వైడ్ అంటే, కంప్లీట్గా ఇండియా వైడ్ అయితే భర్తీ చేసుకుంటా ఉన్నారు. కాంపిటీషన్ కూడా ఇండియా వైడ్గానే ఉంటుంది. అండ్ అన్న మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 8th June 2022 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 7th July 2022. సో నియర్లీ 1 month అయితే మనకి టైం ఇస్తూ ఉన్నారు. ఇది స్టార్ట్ అయిన తర్వాత నేను మన పేజ్లో కూడా అప్డేట్ చేస్తాను. సో డెఫినెట్గా అప్లై చేసుకోండి. మినిస్ట్రీ స్టాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఏఎస్ఐ లెవెల్ కాబట్టి ఒక 5 to 7 years చేసినాం అనుకోండి, హ్యాపీ ఎస్ఐ అయిపోవచ్చు. ఆ తర్వాత వర్క్ కూడా అంతేముండదు. అండ్ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏదైతే మిస్ అయిందో ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేసేద్దాము. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.